ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వస్తే వైజాగ్లో ఉంటే బాగుంటుంది, విజయవాడలో ఉంటే బాగుంటుంది. ఎందుకని విజయవాడ కంటే వైజాగ్లో లొకేషన్లు కానీ బీచ్లు కానీ అన్నీ ఉన్నాయి కాదన్న, ఇప్పుడు మనకి రాజధాని ఎక్కడ? విజయవాడ, అమరావతి. ఇప్పుడు వైజాగ్ పెడతాము కాదన్నట్ల బాగానే ఉంటుంది ఆడ కూడా. కానీ ఇప్పుడు అమరావతి కాబట్టి రాజధాని, విజయవాడకి అది కలిసిద్ది. మనకి చేసుకోవడానికి ఏదైనా కానీ ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ బాగుంటుంది అప్పుడు. కాబట్టి విజయవాడలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్లేస్లు ఇక్కడ ఉన్నాయి, కనపడినంత ప్లేస్లు ఉన్నాయి, కానీ స్టూడియోలు పెట్టుకోవచ్చు. అక్కడ దాకా ఎందుకన్నా విజయవాడ టు గుంటూరు పెట్టుకున్నారనుకో మొత్తం ప్లేస్లే ఖాళీ ఆడ, లేదా అమరావతి రోడ్లో మొత్తం ఖాళీయే, రాజధాని అట్టే కాబట్టి విజయవాడలోనే పెట్టాలి. ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు ఉన్నారన్న, ఇప్పుడు హైదరాబాద్లో స్టూడియోలు ఉన్నాయి, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మామూలుగా, ఆడికి వెళ్ళాలంటే వెళ్ళలేరుగా, చూడాలనుకుంటారు రాని, అది ఇక్కడ పెట్టుకుంటే జనాలు ఉంటారు కాబట్టి కవర్ అయిపోతారు. పనులు కూడా ఈజీగా ఉంటాయి, పనుల కోసం అంతే. కేవలం ఒకటే నిజం, ఇక్కడ పెట్టుకుంటే కారణం ఏంటంటే పనుల కోసం, అందరికి ఒక రూపాయి వస్తుంది, పని చేసుకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి. మరి పవన్ కళ్యాణ్ ఉంటే హీరోగానే ఉంటే బాగుంటుంది, ఇలానే మామూలుగా డిప్యూటీ సీఎం ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడతా. డిప్యూటీ సీఎం ఉంటే ఉంటుందా మామూలుగా? అంటే అన్న, ఆయన సినిమాల కన్నా రాజకీయమే పర్ఫెక్ట్ అన్న. సినిమాలు ఏంటంటే చేస్తాడు, సాయం చేస్తాడు, కానీ రాజకీయం ఏంటంటే జనాలకు అనేది కొంచెం భయం కనబడింది. ఇప్పుడు మీరున్నారు, అన్నిట్లో కంటే ఆయనకు హోమ్ డిపార్ట్మెంట్ ఇస్తే చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ పర్పస్ మొత్తంగా మాకు బెనిఫిట్ ఇచ్చేది ఆయనే అనమాట. ఎంతవరకు చదువుకున్నాం? బీటెక్ కంప్లీట్ సార్. బీటెక్ కంప్లీట్ చేసి ఇక్కడ అంటే జాబులు లేక వచ్చి జాబులు లేక ఇక్కడికి వచ్చి పని చేస్తాం. ఎక్కడ, ఏ ఊరు మీది? తిరుపతి వచ్చి ఇక్కడ వచ్చి పని చేసుకుంటాం. ఇక్కడ వచ్చి పని చేసుకుంటాం. మోస్ట్లీ 99% ఆయనకి ఇంకా డిప్యూటీ సీఎం కంటే హోమ్ మినిస్టర్గా ఇస్తే చాలా బెనిఫిట్. హోమ్ మినిస్టర్కి ఇస్తే బాగుంటుంది, చాలా బెనిఫిట్ ఆయనకి ఇస్తే. మాలాంటి ఎడ్యుకేషన్ పీపుల్కి కానీ లేడీస్కి కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది. పవర్ స్టార్కి ఫ్యాన్స్ ఉండరు, భక్తులే ఎక్కువ ఉంటుంది. అధికత లెక్క. మరి పవన్ కళ్యాణ్ మరి హీరోగా చేస్తే బాగుంటుంది, మరి ఇట్లా డిప్యూటీ సీఎం ఉంటే బాగుంటుంది. అయితే హీరో బెటరే సార్. డిప్యూటీ సీఎం వద్దు ఆయనకి, డిప్యూటీ సీఎం కంటే హోమ్గా ఇస్తే చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది సార్. హీరోగా అయితే ఆయనకి చాలా బెనిఫిట్ ఉంటుంది, కానీ ఆమెకి హోమ్ మినిస్టర్గా ఇస్తే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మాలాంటి అనామొగులకు కానీ లేడీస్కి కానీ చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ద మోస్ట్లీ గ్రేట్ వాంటెడ్ పీపుల్ ఎవరు అంటే ద గ్రేట్ పవన్ స్టార్. ఎందుకు పవర్ స్టార్ అంటే నీకు అంత అభిమానం? మామూలుగా అంటే సినిమాలు చూసి ఫ్యాన్స్ అయ్యేవా, లేకపోతే ఎక్కువ నిజాయితీ పరుడు, ముక్కు సూటి మనిషి, తోలు తీసేస్తాడు. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఒక పక్కన చూస్తే ఇండస్ట్రీ ఎక్కడ ఉండాలనుకుంటే బాగుంటుంది? హోమ్గా ఉంటే బెస్ట్ సార్. హోమ్గా ఉంటే బెస్ట్. హోంశాఖ ఆయనకి రావాలి, కంపల్సరీ రావాలి. ఇప్పుడు అదే చూస్తే ఈ చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? మరి మా పవర్ స్టార్ ఉంటే చంద్రబాబు వచ్చేదా? లాస్ట్లో పుష్ప కొద్దిగా తేడా చేశాడు అల్లు అర్జున్. అయినప్పటికి కూడా పవర్ స్టార్ అంటే ఇప్పుడు పవరే.